ఈ రోజు వీడియోలో మనం ఈ ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారిని అంటే వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే విషయంలో ఈ రోజు ఒక చిన్న పూజా వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఈ పూజను చేసుకోవడం వల్ల నేను చెప్పే విషయాలు మీరు పాటించడం వల్ల మీ జీవితంలో ఇంట్లో ఏర్పడే అన్ని సమస్యలకి ఒక మంచి పరిష్కారం అయితే మనకు దొరుకుతుంది. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద కలుగుతాయి. అయితే ఇది నేను ఎక్కడ చూసానంటే, మేము చెన్నైలో ఉండేటప్పుడు చెన్నైలోని మనకి వారాహి అమ్మవారి గుడివి మనకి ఓఎంఆర్ షోలింగ్ నెల్లూరు దగ్గర అయితే ఉందండి. చాలా మంది అడిగారు, నేను ఆ వీడియో పెట్టిన ఇప్పటికీ అడుగుతుంటారు, అక్క మేము చెన్నైలో ఉంటున్నాం, అమ్మవారు గుడి ఎక్కడుంది మాకు కొంచెం డీటెయిల్స్ షేర్ చేయండి అంటే చాలా మంది కూడా నేను వాట్సాప్ లో లేదంటే మన కమెంట్స్ లో కూడా షేర్ చేశాను. అమ్మవారి గుడి ఎక్కడుంది కొంచెం షేర్ చేయండి అక్క అంటే కామెంట్ లో నాకు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఆ లొకేషన్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను షేర్ చేశాను. మేము చెన్నైలో ఉండేటప్పుడు తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం అండి. ముఖ్యంగా వెళ్ళేది ఎప్పుడంటే అమావాస్య రోజు, పంచమి రోజు నేను వెళ్ళేదాన్ని. ముఖ్యంగా ఆషాఢ నవరాత్రుల్లో కూడా నేను వెళ్ళేదాన్ని. అయితే ఈ నవరాత్రుల్లో చాలా ప్రత్యేకం. లేదంటే మిగిలిన రోజుల్లో కూడా అమ్మవారిని ఎప్పుడు కూడా దర్శించుకోవచ్చు. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏదైనా కోరిక కోరిన తర్వాత అది నెరవేరిన వెంటనే మనకి దుంప పసుపులు ఉంటాయి, అక్కడే అమ్ముతూ ఉంటారు వాళ్ళు ప్యాకెట్. ఎన్ని ప్యాకెట్లు ఇస్తాము, 5, 3 అలా ప్యాకెట్లు ఇస్తామని చెప్పి మొక్కుకుంటే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఇది మా బాబు విషయంలో నాకు నెరవేరింది. నేను ఆ కోరికను కూడా తీర్చుకున్న తర్వాతే మా సొంతూరుకు అనేది మేము వచ్చేసాం అనమాట. అమ్మవారికి తప్పకుండా మొక్కు తీర్చేసాను అనమాట. అంత శక్తివంతమైన అమ్మవారండి వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారికి అక్కడ మనం అమ్మవారి గుడికి వెళ్తే మామూలుగా అయితే ఏం ప్రసాదం ఇస్తారు అది తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి కనబడుతుంది కదా, 9666380506 నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. లేదు అంటే మీకు స్క్రీన్ మీద కనిపించే వెబ్సైట్ www.sripanchamipujanets.in ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. 500 అబోవ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది. అలాగే ఇంకా చాలా ఐటమ్స్ అనేవి నేను కొత్త కూడా నేను వెబ్సైట్ లో యాడ్ చేస్తూ ఉంటాను. మీకు అక్కడ ఫొటోస్ కాస్ట్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు. అలాగే మన దగ్గర తీసుకున్న వారాహిదేవి పూజా కిట్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకొని నాకు సపోర్ట్ చేశారో మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే నేను తెలియజేసుకుంటున్నానండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, అక్కడ మనం మామూలుగా ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా, లక్ష్మీ అమ్మవారికి గాని, దుర్గాదేవి గుడికి గాని, లేదంటే శివాలయంలో మనం పార్వతీదేవి గుడికి వెళ్ళినా, లలితాదేవి గుడికి వెళ్ళినా, గాయత్రీదేవి గుడికి వెళ్ళినా, గ్రామ దేవతల గుడికి వెళ్ళినా సరే మనకి ఇచ్చేది ఏంటి, ప్రసాదం కుంకుమ ఇస్తారు. అది ఎర్రటి కుంకుమ ఇస్తారు. కానీ మనకి వారాహిదేవి అమ్మవారి గుడిలో నాకు తెలిసినంత వరకు, నేను వెళ్ళి చూసినంత వరకు అక్కడ ఏమిస్తారంటే పసుపు ఇస్తారండి. పసుపు, అది కూడా దుంప పసుపు పౌడర్ అనేది మనకి అక్కడ పెట్టుకోవడానికి ఇస్తారు. కుంకుమ అయితే అక్కడ ఇవ్వరు, ఓన్లీ పసుపు మాత్రమే వాళ్ళు కొంచెం ప్రసాదంగా ఇస్తారు. మనకి అదే పెట్టుకుంటాం అన్నమాట. అంత శక్తివంతమైంది వారాహి అమ్మవారికి ఇష్టమైన ఈ దుంప పసుపుతో ఇప్పుడు నేను ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను, తప్పకుండా చేసుకోండి. ఇది చేయడం వల్ల ఈ ఆషాఢ నవరాత్రికి చేసుకుంటే మళ్ళీ వచ్చే ఆషాఢ నవరాత్రికి చేసుకుంటే సరిపోతుంది. అప్పటి వరకు మీకు ఏ కష్టం వచ్చినా అమ్మవారు మీకు గుమ్మం దగ్గర ఆపేసి మీకు ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు. అదేంటంటే మనం ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. నేను ఇక్కడైతే ప్రమిదలాంటి చూపిస్తున్నాను. నేను ఇక్కడైతే మీకు ప్రమిదలా చూపిస్తున్నాను, కానీ ప్లేట్ అనుకోండి, ఎందుకంటే నేను షాప్ లో ఉన్నాను కదా, అందుకే చూపించడం కుదరలేదు. ప్లేట్ ఇలా ప్లేట్ తీసుకోండి. తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని చతురస్రాకారంలో కట్ చేసుకోండి. చతురస్రాకారం, దీర్ఘ చతురస్రమో ఇంకేమి కాదు, చతురస్రాకారంలో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క ప్లేట్లు అనేది వేసేయండి. పెట్టిన తర్వాత అందులో దుంప పసుపు ఒకటి తీసుకోండి. మన వారాహిదేవి పూజా కిట్లో ప్రతి ఒక్కరికి దుంప పసుపు ఇచ్చాను కదా, చాలా మంది అడుగుతున్నారు, అక్కడ నవధాన్యాలు ఏం చేయాలి, తెల్ల ఆవాలు ఏం చేయాలి, దుంప పసుపు ఏం చేయాలి, గురువింద గింజలు ఏం చేయాలని అడుగుతున్నారు. నేను చెప్పాను వీడియో వస్తుందమ్మా చూడండి అని చెప్పి వాళ్ళు కూడా ఓపిక్ గా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. సరే, ఈ దుంప పసుపు తీసుకొని దీంట్లో కొంచెం గంధం పెట్టి కుంకుమ పెట్టి ఆ ప్లేట్ లో అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఏం చేయాలంటే
గురువింద గింజలు చూడండి, గురువింద గింజలు కూడా మన వారాహిదేవి పూజా కిట్ లో నేను పెట్టాను. ఈ ఎర్ర గురువింద గింజలు ఇందులో అనేది వేసేయండి. ఆ తర్వాత ఇందులో తెల్ల గురువింద గింజలు, ఈ తెల్ల గురువింద గింజల్ని ఇందులో వేసేయండి. మీకు ఎరుపు గురువింద గింజలు ఎక్కడైనా దొరికేస్తాయండి, కానీ తెలుపు ఇలా నలుపు గురువింద గింజలు దొరకడమే మీకు కష్టం అన్నమాట. ఈ నలుపు గురువింద గింజలు కూడా ఇందులో వేసేయండి. వేసేసిన తర్వాత ఈ ప్లేట్ ని ఏం చేస్తారంటే పూజ గదిలో పెట్టండి. మీరు ఆషాఢ నవరాత్రులు చేస్తున్నట్టయితే మొదటి రోజే పెట్టేయండి ఇలా తయారు చేసి. లేదు అంటే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ రోజు పెట్టుకోవచ్చు. లేదు మేము ఆషాఢ నవరాత్రులు చేయట్లేదు అన్నా కూడా వారాహిదేవి పూజకి ఎవరైతే తీసుకోకపోయినా కూడా ఇది ఈ విధంగా ఒక ప్లేట్ లో సిద్ధం చేసేసుకొని పెట్టేసుకోండి. పూజ గదిలో అమ్మవారి పాదాల దగ్గర లేదంటే ఒక పక్కన అనేది పెట్టేయండి. ఈ దుంప పసుపుని మీరు వారాహి అమ్మవారిగా భావిస్తూ పూజ చేసుకోవాలి. ఈ దుంప పసుపుని మీరు వారాహి అమ్మవారిగా భావిస్తూ పూజ అనేది చేసుకోవాలి. ఇక అష్టోత్తరం చదువుకోవడం, మీకు అందరికీ కూడా వారాహిదేవి అమ్మవారి ఫోటో వస్తుంది కాబట్టి మన వారాహిదేవి పూజ కిట్లో అది పెట్టి పూజ చేసుకోవచ్చు. అలాగే అందులో మీకు వారాహిదేవి పూజ బుక్ కూడా మీకు ఉంటుంది కాబట్టి అందులో మనకు వచ్చే అష్టోత్తరాలు అన్ని కూడా అందులో ఉంటాయి. మనకి వారాహి అమ్మవారి అష్టోత్తరం, అలాగే శ్రీ వారాహి స్తుతి ఉంటుంది, అలాగే శ్రీ వారాహ్యానుగ్రహ అష్టకం ఉంది, శ్రీ వారాహి కవచం ఉంది, శ్రీ వారాహి దేవి ధ్యానములు అని చెప్పి శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చక్కగా చదువుకోండి ప్రతిరోజు కూడా. అలాగే శ్రీ వారాహి స్తుతి అవన్నీ కూడా మనకి పూజ ఏ విధంగా చేసుకోవాలి అంతా కూడా ఈ బుక్ లో ఉంటుంది కాబట్టి ఈ బుక్ ను ఫాలో అవుతూ చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా చేసుకున్న తర్వాత సిద్ధం చేసుకొని పూజ చేసుకోండి. చలిమిడి, వడపప్పు, పానకం, అలాగే దానిమ్మ గింజలు, చిలకడ దుంపలు మీకు ఏది వీలైతే అది నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ధూపాలతో మన మూలికా సాంబ్రాణితో ధూపం వేసి పూజ చేసుకోండి. అలాగే ఈ 9 రోజులు కూడా అలాగే ఉంచేయండి పూజ గదులు. ఉంచిన తర్వాత 9 రోజులు పూర్తయిన తర్వాత చక్కగా మీరు మళ్ళీ స్నానం అది చేసేసి ఆ ఎరుపు రంగు వస్త్రం ఏదైతే ఉందో దాన్ని చిన్న మూటలాగా అనేది కట్టేయండి. కట్టి కొంచెం చందనం, కుంకుమ అనేది పెట్టండి. పెట్టి ఇంటికి సింహద్వారం ఉంటుంది, మన మెయిన్ డోర్ ఉంటుంది కదా, దానికి లోపల వైపు అంటే మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మనకి ఎదురుగుండా కనబడాలన్నమాట. అంటే ఇంట్లోంచి లోపలికి వస్తున్నప్పుడు, బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు కనబడదు. మనం ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు లోపల వైపు సింహద్వారానికి ఇది ఉంటుంది కదా, పైన గోడ ఉంటుంది కదా, ఆ గోడకి చిన్న మేకో లేదంటే ఇప్పుడు మనకి ప్రెస్సింగ్స్ వస్తున్నాయి కదా, జస్ట్ ఇలా పెట్టి సెక్క తీయగానే అంటిపోతాయి. దానికి అది వెయిట్ ఉండదు కాబట్టి ఆ చిన్న మూటను అనేది కరెక్ట్ గా నెత్తి మీద వచ్చేలాగా మధ్యలో అనేది, అంటే ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అవుతుంటే వాళ్ళకి నెత్తి మీద ఉండేలాగా కట్టండి. ఈ విధంగా పైన కట్టుకోండి. పైన తగలకుండా, తలకది తగలకుండా కొంచెం పైకే కట్టుకున్న తర్వాత అది అలాగే ఉంచేయండి. మీరు ప్రతిరోజు పూజ చేసినప్పుడు దీనికి కూడా ధూపం చూపిస్తూ ఉండండి. లేదంటే ఒక అగరబత్తులు ఆ ధూపమైనా మనం చూపించవచ్చు. ఇలా మళ్ళీ ఇది ఎప్పుడు తీయాలి అని మళ్ళీ సందేహం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వారాహి నవరాత్రులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇవి మూటను తీసి పారే నీటిలో అనేది వేసేయండి. లేదు అంటే ఎవరు తొక్కని చోట ఏ చెట్టు మొదట్లోనైనా కూడా మనం వేసేయచ్చు. ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని, చాలా సులభమైన పరిహారాన్ని చేసుకోండి. తప్పకుండా వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షాల వల్ల ఎలాంటి చెడు శక్తులు గాని, కనుదృష్టి గాని, నరదృష్టి గాని, శత్రువుల బాధలు గాని, మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు గాని, ఎలాంటి కష్టము రాకుండా అమ్మవారు ఆ గుమ్మం దగ్గరే ఉండి ఇంట్లోకి ఏది రాకుండా కూడా కాపలాగా మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. అందుకని చిన్న విషయాన్ని పాటించండి. ఏంటిది పిచ్చితనంగా ఉంది అని అనుకోకండి, పాటించి చూడండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది. అదండి ఈ రోజు వీడియో. అలాగే ముందు వీడియోలో నేను నవగ్రహ దీపం ఎలా వెలిగించాలి, తెల్ల ఆవాలతో ఏ విధమైన పూజ పరిహారాన్ని పాటించాలి అని కూడా నేను షేర్ చేశాను, అవి కూడా చూడండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా వాట్సాప్ చేయండి, లేదు అంటే వెబ్సైట్ లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి ఇష్టమైన వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ విమాన్. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.